ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిండ్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం, చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రను మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ నడిపించే విధానం 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయన ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత అయినది. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసింది ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పారు. మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేసుకుంటే ఈయన ఇంటర్వ్యూ అయి 1:20 ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అంటే ఏదా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలో, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళీ బయటికి వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు, అసెంబ్లీ 4 రోజులు పెట్టుకుంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఇవ్వమంటే ఇయ్యమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది, అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యాలంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారు అంటే విమర్శిస్తే డబ్బు కొట్టన్నా, భజన చేయన్నా, నీకు మీ ముఖ్యమంత్రికి. ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాకు గల్లమెత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనే లేదా ప్రతిపక్ష పార్టీలు. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఆయన ఏమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యనంటాడు. నీకు కూడా స్పీకర్ గారికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. మాకు మైక్ ఇచ్చిన ఆయనే మాట్లాడుతుంది మధ్య. కాబట్టి రెండోది చీఫ్ విప్పులు వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యత లేనేలేదు. ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి, ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు అంత భూత పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు. ఆయన నేను లేచి అడిగితే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతున్నాను. ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడండి. మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడాడు. ఆయన లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకు ఎందుకు పోవాలండి? దేనికోసం పోవాలి? ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వాలంటారు, ప్రతి విషయం ఫోటోలు ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1:20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపులో. నీకు ఆ విషయం ఉంది కదా, ఆ కంపు అంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్